టీ20 వరల్డ్ కప్ లో అమెరికా అంచనాలకు మించి ఆడుతోంది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు గట్టిగా పోరాడుతోంది. గ్రూప్ దశలో ఎవరు ఊహించని విధంగా ఆడింది. కసితో ఆడితే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చని చూపించింది. ఏకంగా పాకిస్తాన్ను కంగు తినిపించింది. మాజీ ఛాంపియన్ను ఇంటిదారి పట్టించింది. భారత జట్టుతో మ్యాచ్లోనూ ఆకట్టుకుంది. టీమిండియా చేతిలో ఓడినా మంచి మార్కులే కొట్టేసింది. సూపర్ 8 దశలోనూ తొలి మ్యాచ్లో అభిమానులను ఫిదా చేసింది. బలమైన సౌత్ ఆఫ్రికాలో భయం పుట్టించింది. సూపర్ 8లో తమది కూడా ఆడతగిన జట్టే అని నిరూపించుకుంది. సౌత్ ఆఫ్రికాను దాదాపుగా ఓడించినంత పని చేసింది. నిజానికి నార్త్ సౌండ్లో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతంగా రాణించాడు. అమెరికా బౌలర్లను సమర్థంగానే ఎదుర్కొన్నాడు. హెన్రిక్స్ మాత్రం త్వరగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ మర్క్రమ్ క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా దూకుడు చూపించారు. దీంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు సాధించింది. 40 బంతుల్లో 74 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. మర్క్రమ్ 32 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 16 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. అమెరికా బౌలర్ సౌరవ్ నేత్రావల్కర్ ఫామ్ను కొనసాగించాడు. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. 195 పరుగుల టార్గెట్ చేజ్లో అమెరికా నిలబడటం కష్టమే అని అంతా అనుకున్నారు. బలమైన సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం ఈజీ కాదనుకున్నారు. కానీ అమెరికా మాత్రం పోరాటం చేసింది. ముఖ్యంగా గౌస్ నిలబడ్డాడు. సవాళ్లను ఎదుర్కొన్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా పోరాటం కొనసాగించాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. చివరకు అమెరికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు సాధించింది. గౌస్ 47 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అమెరికా ఓపెనర్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. హర్మీత్ సింగ్ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రబాడా 4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చాడు. 3 వికెట్లు దక్కించుకున్నాడు. కేశవ్ మహారాజ్, నోర్జే, షంసీ తలో వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన డికాక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా మర్క్రమ్ సేన తన దూకుడును కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ లో విజయాల మోత మోగిస్తోంది. సూపర్ 8 దశలో బోణి కొట్టింది. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.